రానయ్యున్నాడు. లోకంలో పరిస్థితులు చూస్తే ఎక్కడ మనిషికి నెమ్మది అనేది లేదు. యుద్ధ వాతావరణాలు, భయంకరమైన రోగాలు, అంత చిక్కటి రోగాలు, డాక్టర్లు కూడా అర్థమవుతారు ఇటువంటి రోగాలు ఏంటంటే అంత చిక్కటి రోగాలు, భయంకరమైన ప్రమాదాలు. ఇటువంటి పరిస్థితుల్లో మనందరం ఏమని ప్రార్థన చేయాలంటే అంతటా అందరూ మారు మనసు పొందాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు మారు మనసు అంటే ఏంటి చెప్పండి అమ్మ? మారు మనసు అంటే ఏంటి? మారు మనసు అంటే ఏంటి? రక్షణ. అనేకలు వచ్చినారు, నేను మీకు కొత్త నిబంధనలో నుండి చూపించాలని ఆశపడుతున్నా. ఇక్కడ యోహాను గారు అంటున్నారు, పరలోక రాజ్యము ఏం చేస్తుందట? సమీపిస్తుంది. కాబట్టి మీరందరూ ఏం చేయాలంటే మారు మనసు పొందాలి. దేవునికి స్తోత్రం. ఇంగ్లీష్ లో మారు మనసు అనే మాటకి ఏమంటుందంటే రిపెంట్ అనే మాట కనపడుతుంది. ఏంటి? రిపెంట్. రిపెంట్ అంటే ఏంటి? అసలు మారు మనసు అంటే ఏమిటంటే మనము మన హృదయాలు ఏమవ్వాలంటే మార్చబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాపములో శాపంలో ఉన్న మనం ఏం చేయాలంటే ఆ పాపమును విడిచిపెట్టి దేవుని వైపు మళ్ళడమే మారు మనసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక ఉదాహరణ నేను చెప్తాను. ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు, ఎవరెస్ట్ ఆ ఏజ్ నుంచి ఒక 5th క్లాస్ 6th క్లాస్ చదివే పిల్లలు ఉన్నారు అనుకోండి. ఇద్దరు పిల్లలు ఏం చేస్తారంటే ఏదో కిరాణా షాప్కి వెళ్ళాలి. కిరాణా షాప్కి వెళ్ళి చాక్లెట్ లేవు కొనుక్కుంటున్నా. చాక్లెట్ లేవు కనిపిస్తుంటే అక్కడ వరకు ఒక ఆడుకునే బొమ్మ కనిపించింది. అమ్మ ఏం కనిపించింది? ఎంతో ధైర్యవంతులు కదా, ఏం చేస్తారంటే జాయిగా బొమ్మ తీసుకుని జోబులో పెట్టుకుని వచ్చేసారు. అమ్మ ఏం చేస్తారు? జోబులో పెట్టుకుని ఇంటికి వెళ్ళాక వీళ్ళు ఏమవుతుందంటే ఒక రకమైన భయము. అమ్మో మనం తెచ్చేసాం కదా, షాప్ అభివృద్ధి వస్తే మనల్ని ఇంటికి వస్తాడు, వాళ్ళ మమ్మీ డాడీతో చెప్తాడు, మనం దొరికిపోదామని వాళ్ళకి ఏం కలిగిందంటే భయం కలిగి ఏం చేస్తారంటే వాళ్ళ అట్టుకెళ్ళి వాళ్ళు ఏదైతే తెచ్చేస్తారో ఆ వస్తువు తీసుకెళ్ళి షాప్ ఆర్డర్ చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే వాళ్ళు ఏం కలిగింది? వారి మనసులో అలా ఏం కలిగింది? మార్పు అనేది కలిగింది. అమ్మో నేను చేస్తుందేంటి తప్పు అనే ఆలోచన వారికి కలగడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే వారు ఏదైతే తప్పు చేస్తారో ఆ తప్పుడు వారు సరిదిద్దుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మానవులుగా మనకు కూడా అంతే. మన జీవితాల్లో ఏంటిలే దేవుడు లేడు, ఎవరు లేరు, నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను, తింటాను, తిరుగుతాను, తాగుతాను, నా ఇష్టం నా జీవితం అన్నట్టు మనం ఉన్నాం అనుకోండి, పరలోక రాజ్యం ఏమవుతుందంటే సమీపిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువు రాకడ అత్యంత సమీపముగా ఉంది. ఎవరైతే అనుకుంటారో వారందరూ ఏమవుతారంటే ఎత్తబడతారు. యేసు ప్రభువుని అంగీకరించిన వారు ఏమవుతారంటే నిత్య నరకములోనికి వారు వెళ్ళిపోతారు. కాబట్టి మనం ఏమని ప్రార్థన చేయాలంటే అయ్యా అంతటా అందరూ ఏం చేయాలంటే మారు మనసు పొందాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడన్నా మనందరం ఏం చేస్తామంటే మన పాపముల నిమిత్తము మనల్ని ఒప్పుకొని ప్రభువాని పాపిని నా పాపాలు క్షమించని ఒప్పుకొని మనం ఏం చేస్తామంటే మారు మనసు పొంది రక్షణ అనుభవంలోకి వచ్చిన వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే మారు మనసు అనగా ఏమిటంటే మనము మన పాపముల నుండి మరలి దేవుని వైపు జరగడమే మారు మనసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కొక్క వచనాన్ని మనము చదువుదాం చూడండి. అదే మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం చూడండి. 4వ అధ్యాయము 17వ వచనం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించుచున్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. దేవునికి స్తోత్రం. యోహాను గారు ఏమంటున్నారు? పరలోక రాజ్యం ఏమవుతుంది? సమీపిస్తుంది. కాబట్టి అందరూ ఏం చేయాలి? మారు మనసు పొందాలి. యేసు ప్రభువు గారు కూడా ఆయన సువార్త ప్రారంభం నుండి అదే మాట చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే యేసు పరలోక రాజ్యం సమీపించుచున్నది కనుక మారు మనసు పొందుడని ప్రకటించుచుండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మారు మనసు లేకపోతే ఏం లేదంట? పరలోకము లేదంట. అమ్మా ఏం లేదు? పరలోకము ఇప్పటికి ఎవరో పరలోక రాజ్యము ప్రవేశించిన అంటే పరలోక రాజ్యము రానయ్యింది. అంటే యేసు ప్రభువు వచ్చినప్పుడు ఎవరైతే ఆయన నామమునందు విశ్వాసం ఉంచి ఆయనను ఒప్పుకుంటారో వారందరూ నిత్య రాజ్యములో ప్రవేశిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన రాకడ అతి సమీపంగా ఉన్నది. ఇదిగో నేను త్వరగా వస్తున్నానని చెప్తున్నాడు యేసు ప్రభువు. అమ్మా ఎప్పుడు వస్తాడండి ఆయన? ఆయన ఎప్పుడు వస్తాడు? ఎవరికి? దొంగతనానికి వస్తున్నట్టు యజమానుడికి తెలిస్తే ఏం చేస్తాడు? యజమానుడు
జాగ్రత్త పడిపోతాం. దొంగలు పడ్డారనుకోండి,